ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నిన్న నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఒక శ్లోకానికి రెండో లైను, ఇంకో శ్లోకానికి ముందు లైను అలాగేదో చదివి కొద్దిగా పొరపాటు జరిగింది. ఆ అమ్మవారిని క్షమించమని అడుగుతూ ఒక్కసారి మీకు 61వ శ్లోకం, 60వ శ్లోకం 2 ఒకసారి వినిపించి వాటి అర్థం కొద్దిగా చెప్తాను. చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతి పద్మనయన పద్మరాగ సమప్రభ. ఇది 60వ శ్లోకం. చరాచర జగన్నాథ అంటే స్థావర జంగమాత్మకు జగత్తునకు స్వామిని అయినటువంటిది. చక్రరాజ నికేతన శ్రీచక్రమే నివాస స్థానముగా కలది. పార్వతి హిమవంతుడను పర్వతరాజు యొక్క పుత్రిక. పద్మనయన పద్మముల వలె సుకుమారములైన విశాలములైన సొగసైన కన్నులు కలిగినటువంటిది. కాబట్టి అమ్మవారికి పద్మముల వంటి నయనములు కలిగినటువంటి తల్లి కాబట్టి ఆవిడికి పద్మనయన. పద్మరాగ సమప్రభ పద్మరాగ మాణిక్యములతో సమానముకు కాంతి కలిగినటువంటి తల్లి. 60వ శ్లోకం అది. చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతి పద్మనయన పద్మరాగ సమప్రభ అంటే పై వరుసలో 2 నామాలు, కింద వరుసలో 3 నామాలు, మొత్తంగా 5 నామాలు ఉన్నాయి ఇందులో. ఇక 61వ శ్లోకం పంచప్రేత సనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయి పరమానంద విజ్ఞాన ఘనరూపిణి. ఈ శ్లోకంలో పై వరుసలో 2, కింద వరుసలో 2, మొత్తంగా 4 నామాలు ఉన్నాయి. పంచప్రేత సనాసీన. పంచప్రేత సనాసీన అంటే పంచప్రేతములచే నిర్మించబడిన ఆసనం నందు కూర్చున్నటువంటి తల్లి. పంచబ్రహ్మస్వరూపిణి సదాశివాది పంచబ్రహ్మముల స్వరూపము కలిగినటువంటి తల్లి. చిన్మయి పరమానంద చిన్మయి చైతన్యమును కదలాడించే శక్తి స్వరూపిణి. పరమానంద ఉత్కృష్టమగు బ్రహ్మానందమే స్వరూపముగా కలిగినటువంటి తల్లి. విజ్ఞాన ఘనరూపిణి ఘనీభవించిన చైతన్య రసస్వరూపురాలు ఆవిడ. కాబట్టి చూడండి, ఆవిడకి ఎన్ని నామాలో ఎన్ని అర్థాలో వింటున్న కొద్దీ వినాలనిపించేటటువంటి ఆ నామాలు వింటుంటే మనకి ఇంకా ఇంకా వినాలి అనిపించేటటువంటి పేర్లు కలిగినటువంటి తల్లి. పంచప్రేత సనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి చిన్మయి పరమానంద విజ్ఞాన ఘనరూపిణి. 62వ శ్లోకానికి వస్తే ధ్యానధ్యాతృధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక. ఇక్కడ పై వరుసలో మనకి 2 నామాలు, కింద వరుసలో 4 నామాలు, మొత్తంగా ఈ శ్లోకంలో మనకి 6 నామాలు వచ్చాయి. ధ్యానధ్యాతృధ్యేయ రూప అంటే త్రిపుటి స్వరూపిణి ఆవిడ. ధ్యానము, ధ్యాతృత్వము, ధ్యేయము చేసిన ఉండేటటువంటి 3 రకాలుగా ఉన్నటువంటి రూపం కలిగినటువంటిది. ధర్మాధర్మ వివర్జిత ధర్మాధర్మములు 2 లేనిది. విశ్వరూప స్థూల సూక్ష్మ కారణ సృష్టి స్వరూపిణి సృష్టి స్థితిలయ రూపిణి మహాకారణ రూపిణి ధర్మాధర్మ వివర్జిత స్వవృత్తి పోగొట్టు రూపం కలిగినటువంటిది. జాగరణి. జాగరణి అంటే జాగరావస్థ అభిమాని జీవన స్వరూపురాలు ఆవిడ. స్వపంతి. స్వపంతి అంటే ఆవిడకి ఎటువంటి స్వప్నావస్థాభిమాని జీవాభిన్న స్వరూపురాలు అయినటువంటి తల్లి. ఎటువంటి జీవికైనా సరే స్వప్నావస్థాభిమాని ఆ జీవాభిన్న స్వరూపురాలు. తైజసాత్మిక హిరణ్య గర్భ స్వరూపురాలు. తైజసాత్మిక అంటే తైజుడు అంటే ఎవరు? హిరణ్య గర్భ స్వరూపురాలు. హిరణ్యము అంటే బంగారం, బంగారం నుంచి పుట్టినటువంటి తల్లి. కాబట్టి ఈ 62వ శ్లోకాన్ని ధ్యానధ్యాతృధ్యేయ రూప ధర్మ వివర్జిత విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక. 63వ శ్లోకానికి వస్తే సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత సృష్టికర్తి బ్రహ్మరూప గోప్తి గోవిందరూపిణి. చూసారా ఎన్ని నామాలు ఒక శ్లోకంలో? పై వరుసలో 5 నామాలు ఉన్నాయి, కింద వరుసలో 4 నామాలు ఉన్నాయి. అంటే మొత్తంగా 9 నామాలు ఈ శ్లోకంలో ఉన్నాయి. సుప్త
కారణ శరీరాభిమాని జీవాభిమిన్న స్వరూపురాలు. ప్రాజ్ఞాత్మిక ప్రాజ్ఞుల సమష్టియగు ఈశ్వరుని స్వరూపము కలిగినటువంటిది. తురీయావస్థా స్వరూపురాలు. సర్వావస్థ వివర్జిత జాగ్రత్తాదత్య వ్యవస్థలు లేనటువంటి తల్లిది. సృష్టికర్తి నూతన జగన్నిర్మాణము చేయనిది. బ్రహ్మరూప చతుర్ముఖ బ్రహ్మస్వరూపురాలావిడ. గోప్తి అంటే జగత్తులను రక్షించేటటువంటి దాన్ని, ఆ తల్లిని గోప్తి అంటారు. గోవింద రూపిణి అంటే విష్ణు స్వరూపిణి, అంతే కదండి. వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు కదా, అమ్మవారు ఆ విష్ణుమూర్తిను ఈవిడను. కాబట్టి అన్నా చెల్లెళ్ళు కాబట్టి విష్ణు స్వరూపమే ఆవిడిది, ఆవిడ స్వరూపమే విష్ణుమూర్తిది. కాబట్టి గోవింద రూపిణి అన్నారు. సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత సృష్టికర్తి బ్రహ్మరూప గోప్తి గోవిందరూపిణి. ఇక 64వ శ్లోకానికి వస్తే, సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ. ఈ శ్లోకంలో పై వరుసలో 3 నామాలు, కింద వరుసలో 2 నామాలు, మొత్తంగా 5 నామాలు వచ్చాయి ఈవిడికి. సంహారిణి జగత్తలను ఉపసంహరించునిది. రుద్రరూప రుద్రుడు సంసార దుఃఖములను తరిమేవాడు కాబట్టి అటువంటి రూపము కలిగినది. తిరోధానకరి అంటే తిరోధానకరీశ్వరి అసలు అంటే నిరవశేషముగా ప్రళయమును చేయుటటువంటి ఘనీభవించిన శుద్ధ సత్వమే ప్రధానముగా కల ఈశ్వర స్వరూపురాలు. సదాశివ అంటే సదాశివ వేరు కాదు, సదాశివానుగ్రహద సదాశివాభిన్న స్వరూపము కలిగి సృష్ట్యాది యందు జగములను మరల పరిమాణ రూపమును వసంగునిది. అంటే ఏంటంటే ఎప్పుడూ కూడా శివుడికి భిన్న స్వరూపంగా, అంటే శివుడు ఆవిడ ఒకటే, ఆయనకి బదులుగా అంటే ప్రతిబింబంగా ఉన్న స్వరూపమును కలిగి సృష్టి మొదలగు ఉన్నవి చేస్తూ జగాలలో అంటే ప్రపంచంలో మళ్ళీ పరిమాణవాది రూపములు అంటే మళ్ళీ సృష్టి చేసి ఇంకా అనేక మంది ప్రజలు కలిగేటటువంటి రూపము కలిగినటువంటి తల్లి. కాబట్టి ఇక్కడ మనం 64వ శ్లోకంలో ఆఖరి నామం ఏంటండి? పంచకృత్యపరాయణ, పంచవిధ కృత్యములను చేయుటకు ఆధారమైనటువంటి తల్లి. కాబట్టి మనం 64వ శ్లోకం ఏ రకంగా చదవాలంటే, సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్యపరాయణ. ఇక 65వ శ్లోకానికి వస్తే, భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. ఈ శ్లోకంలో పై వరుసలో 3 నామాలు, కింద వరుసలో 3 నామాలు, మొత్తంగా 6 నామాలు ఉన్నాయి ఈ శ్లోకానికి. కాబట్టి భానుమండల మధ్యస్థ సూర్యబింబము యొక్క మధ్యమందు ఉన్నటువంటిది. భైరవుని యొక్క భార్య. ఇందాక మనం చంద్రమండలం మధ్యలో ఉన్నటువంటిది, చంద్రుని మధ్యలో ఉన్నది అనేది. ఇప్పుడు సూర్యబింబం యొక్క అంటే అన్నీ ఆవిడే, సూర్యబింబంలోనూ ఆవిడే, చంద్రబింబంలోనూ ఆవిడే. భైరవి అంటే భైరవుని యొక్క భార్య. భగమాలిని నిత్యాదిత్యది స్వరూపురాలు. పద్మాసన అంటే పద్మమును ఆసనముగా కలిగినటువంటి తల్లి. భగవతి కాళికా పురాణమందు చెప్పిన ఐశ్వర్యాదులు 6 కూడా కలిగినటువంటిది. పద్మనాభ సహోదరి. పద్మనాభుడు అంటే ఎవరండి? విష్ణుమూర్తికి తోడ పుట్టినటువంటి తల్లి. కాబట్టి 65వ శ్లోకాన్ని భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి అని చదవాలి. ఇక 66వ శ్లోకానికి వస్తే, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. ఈ శ్లోకంలో మళ్ళీ మొదటి వరుస 16 అక్షరాలు కలిగినటువంటి నామం కాబట్టి అక్కడ 16 అని పెట్టుకోండి. సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ ఇవి 3 నామాలు కింద వరుసలో, అంటే మొత్తంగా 4 నామాలు ఉన్నాయి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అంటే ఇచ్ఛామాత్రము చేతనే సృష్టి లయములను చేసేటటువంటి తల్లి.
సహస్రశీర్షవదన అనంతములైన శిరస్సులు ముఖములు కలిగినటువంటిది. సహస్రాక్షి వేల కొలిది కన్నులు కలిగినటువంటి. సహస్రపాత్ అనంతములగు పాత్ అంటే పాదములు కలిగినటువంటి తల్లి. కాబట్టి 66వ శ్లోకాన్ని పై వరుస అంతా ఒకటే కలిపేసి చదవాలి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. ఇక 67వ శ్లోకానికి వస్తే ఆ బ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్య పుణ్య ఫలప్రద. ఈ శ్లోకంలో పై వరుసలో 2 నామాలు, కింద వరుసలో 2 నామాలు, మొత్తంగా 4 నామాలే ఉన్నాయి. ఆ బ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్య పుణ్య ఫలప్రద. ఆ బ్రహ్మ కీటజనని అంటే హిరణ్య గర్భుడు మొదలు స్తంభమను ప్రాణి వరకు గల జీవులందరికీ కూడా జనని తల్లి, జగన్మాత కదండి ఆవిడ. వర్ణాశ్రమ విధాయని వర్ణాశ్రమాచారాలను సృజించినది. నిజాజ్ఞారూప నిగమ తన ఆజ్ఞ గానమైన వేదములు కలిగినటువంటిది. తన ఆజ్ఞే గానంగా కలిగిన వేదములు కలిగినటువంటి తల్లి. పుణ్య పుణ్య ఫలప్రద పుణ్య పాప ఫలములను ఇచ్చేటటువంటి తల్లి. కాబట్టి 67వ శ్లోకాన్ని ఆ బ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్య పుణ్య ఫలప్రద అని చదవాలి. ఇక 68వ శ్లోకానికి వస్తే ఇక్కడ చూడండి మళ్ళీ. శృతి సీమంత సింధూరి కృతపాదాబ్జధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుటమౌక్తిక. అంటే 2 వరుసలు కూడా 16 అక్షరాలు నామాలు కలిగినటువంటివే. అంటే 2 నామాలు ఈ శ్లోకానికి. కాబట్టి ఈ శ్లోకానికి 16 అంకెని పక్కన వేసుకుంటూ ఉండండి. శృతి సీమంత సింధూరి కృతపాదాబ్జధూళిక అంటే ఉపనిషత్తుల పాపటి యందు రహస్యార్థముగా చేసిన పాదపద్మ ధూళి కలిగినటువంటి తల్లి. సకల ఆగమ సందోహ సుక్తి సంపుటమౌక్తిక ఆగమ సముదాయము అనేటటువంటి ముత్యపు చిప్పల సంపుటి అందలి అడ్డబాస పైన ముత్యము లాంటిది. అంటే ముత్యాలన్నిటిలోనూ పెద్ద ముత్యం అంటే అంత కాంతివంతమైన తల్లి. కాబట్టి 68వ శ్లోకాన్ని శృతి సీమంత సింధూరి కృతపాదబ్జధూళిక శృతి సీమంత సింధూరి కృతపాదాబ్జధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుటమౌక్తిక అని చదవాలి. ఇక 69వ శ్లోకానికి వస్తే పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అంబిక. ఇక్కడ అంబిక అన్న తర్వాత పక్కన 2 అంకెలాగా ఒకటి ఉంది. దాన్ని ఆ కింద తీసుకోవాలని ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదండి. అంబిక అనాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అంబిక అనాదినిధన హరి బ్రహ్మేంద్ర సేవిత. అంటే పై వరుసలో 4 నామాలు, కింద వరుసలో 3 నామాలు వచ్చాయి ఈ శ్లోకంలో. కాబట్టి దీంట్లో మొత్తంగా ఈ శ్లోకంలో 69వ శ్లోకంలో 7 నామాలు ఉన్నాయి. పురుషార్థప్రద అంటే చతుర్విధ పురుషార్థములను ఇచ్చేటటువంటి తల్లి. పూర్ణ దేశకాల వస్తువులచే కొలవసఖ్యము కాని పూర్ణత్వము కలిగినటువంటి తల్లి. భోగిని భోగము కలిగినది. భువనేశ్వరి మంత్రస్వరూపురాలు. అంబిక సకల జగన్మాత. అనాది నిధిన జనన మరణములు లేనటువంటి తల్లి. అనాది నిధిన అంటే జనన మరణములు లేనటువంటి తల్లి. హరి బ్రహ్మేంద్ర సేవిత హరి బ్రహ్మేంద్రాదులచే ఉపాసించబడినది. మీరు ఈ నామాలన్నీ చదువుతూ ఉంటే మనకి ఇక్కడ రాజమండ్రిలో గాయత్రీదేవి గుడి ఒకటి ఉంది. ఆ గుడికి వెడితే అన్ని స్వరూపాలు కనిపిస్తాయి. మనకి అక్కడ పేర్లు చదువుతూ ఉంటే అది 4 అంతస్తుల గుడి. ఆ పేర్లు చదువుతూ ఉంటే అమ్మవారి పేర్లు ఓహో ఈవిడ ఇవన్నీ భగవతీదేవి, తర్వాత భగమాలిని, భైరవి అలాంటివన్నీ వస్తుంటాయి. అప్పుడు మనకి తెలుస్తుందన్నమాట. ఇవన్నీ లలితా సహస్రంలో అమ్మవారి పేర్లు ఆ రూపాల్లో ఉంటే ఏ రకంగా ఉంటుంది అన్నది మనకి ఇక్కడ ఉంది అనుకుని అక్కడికి వెళ్ళినప్పుడు దేవీ ఖడ్గమాల కానీ లలితా సహస్రం కానీ అక్కడ కూర్చొని చదువుతూ ఉంటే మనకి ఆ పేర్లన్నీ కూడా ఇందులో వస్తూ ఉంటాయి. కాబట్టి 69వ శ్లోకాన్ని పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి అంబిక అనాది నిధిన హరి బ్రహ్మేంద్ర సేవిత. ఇక 70వ శ్లోకానికి నారాయణి నాదరూప
నామరూప వివర్జిత హ్రీంకారి హ్రీమతి హృజ్య హేయోపాదేయ వర్జిత. ఈ శ్లోకంలో పై వరుసలో 3 నామాలు, కింద వరుసలో 4 నామాలు, మొత్తంగా 7 నామాలు వచ్చాయి. నారాయణి అంటే విష్ణువు సోదరి, నారాయణుడు ఆయన, నారాయణి ఈవిడ విష్ణువు సోదరి. నాదరూప నాదస్వరూపము కలిగినటువంటిది. నామరూప వివర్జిత నామరూపములు లేనిది. నాదస్వరూపము కలిగినది, నామరూపములు లేనిది. హ్రీంకారి హ్రీంకారి అంటే సిగ్గును కలిగించేటటువంటి తల్లి. సిగ్గును కలిగించడం అంటే మనం ఏదైనా పొరపాటు చేసి అమ్మ దగ్గరికి వెడితే సిగ్గుపడుతూ మన తప్పును కనుక ఒప్పుకుంచేటట్టుగా చేసేటటువంటి తల్లి. హ్రీమతి హ్రీమతి అంటే ఆవిడ కూడా సిగ్గుగలది. సిగ్గుగలది అంటే ఆవిడ ఈశ్వరుడిని చూసి సిగ్గుపడేటటువంటి సిగ్గు, ఆ సిగ్గు వేరు. హృద్య హృద్య అంటే హృదయములందు పుట్టినది. హేయోపాదేయవర్జిత ప్రవృత్తి నివృత్తులు లేనిది, విడవదగినది, స్వీకరించదగినది. కాబట్టి అమ్మవారి యొక్క 70వ శ్లోకాన్ని నారాయణి నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారి హ్రీమతి హృజ్య హేయోపాదేయవర్జిత అని చదవాలి. ఇక 71వ శ్లోకానికి వస్తే రాజరాజార్చిత రాజ్ఞి రమ్య రాజీవలోచన రంజని రమణి రస్య రణకింకణి మేఖల. ఈ శ్లోకంలో మనకి పై వరుసలో 4 నామాలు, కింద వరుసలో 4 నామాలు, మొత్తంగా 8 నామాలు వచ్చాయి. రాజరాజార్చిత కుబేరునిచే ఉపాసింపబడినది. రాజ్ఞి రాజరాజేశ్వరుని పట్టమహిషి. రమ్య రమ్యము అంటే సుందరమైనది. రాజీవలోచన పద్మములు వంటి సుకుమార నేత్రములు కలిగినటువంటిది. రంజని భక్తులను రంజింపజేయనది. రమణి భక్తులతో కూడి క్రీడించునది, ఆడేటటువంటిది వాళ్ళతో పాటుగా. రస్య రస్య అంటే అనుభవింపదగిన ఆనంద రసస్వరూపురాలు. ఆవిడని చూస్తూ ఉంటే మనం తన్మయత్వం పొందేస్తాం. కాబట్టి ఆవిడని అలా చూస్తూనే ఉండేటటువంటి రూపము కలిగినటువంటి తల్లి. రణత్కింకణి మేఖల రణత్కింకణి మేఖల ధ్వనించుచున్న చిరుగంటలు కలిగినటువంటి వడ్డాణము కలిగినటువంటి తల్లి. ఆవిడకి అటువంటి వడ్డాణం పెట్టుకున్నటువంటి తల్లి. కాబట్టి రాజరాజార్చిత రాజ్ఞి రమ్య రాజీవలోచన రంజని రమణి రస్య రణత్కింకణి మేఖల. ఇక 72వ శ్లోకానికి వస్తే రమ రాకేందువదన రతిరూప రతిప్రియ రక్షాకరి రాక్షసగ్ని రామ రమణలంపట. ఈ శ్లోకమే చాలామంది తప్పులు చదివేస్తూ ఉంటారు. అది వచ్చేసిందన అర్థము రమాకి రాకి దీర్ఘం ఇచ్చేసి రాకేందువదన అని, రక్షాకరి అన్న చోట రాకి దీర్ఘం ఇచ్చి దాని అర్థం మార్చేయడం, రాక్షసగ్ని అన్న చోట రాకి దీర్ఘం తీసేయడం, రామ అన్నప్పుడు రాకి దీర్ఘం తీసేయడం, ఇలాంటివి చేసి రామాని రమా కింద, రాక్షసగ్నికి రక్షసగ్ని అని, రక్షాకరికి రాక్షాకరి అని ఇలా చదువుతున్నారు చాలామంది. కాబట్టి ఈ శ్లోకాన్ని మాత్రం జాగ్రత్తగా పరిశీలించండి. రమ రాకేందువదన రతిరూప రతిప్రియ రక్షాకరి రాక్షసగ్ని రామ రమణలంపట. రమ అంటే లక్ష్మీస్వరూపురాలు. రమాదేవి అంటే ఎవరండి? లక్ష్మీదేవి. రాకేందు వదన పూర్ణచంద్రుని వంటి ముఖము కలిగినది. రతిరూప రతీదేవి వంటి సొగసైన రూపము కలిగినటువంటిది. రతిప్రియ రతీదేవికి ఇష్టముగా కలిగినది. రతీదేవి ఇష్టముగా కలిగినటువంటిది. రక్షాకరి రక్షాకరి అంటే రక్ష కలిగించేటటువంటి కార్యములను, స్థితిని, సంహారములను చేసేటటువంటి తల్లి. రాక్షసగ్ని రాక్షసులను సంహరించినది. కాబట్టి ఇక్కడ రక్షాకరి రాక్షసగ్ని దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చదవండి. రామ స్త్రీ స్వరూపములన్నీ తానై ఉన్నటువంటిది అని అర్థం. రామ అంటే రమణలంపట తన భర్తల యందు ఆసక్తి కలిగినది. కాబట్టి అంటే ఆవిడ ఏ రూపం ఎత్తితే ఆ రూపంలో ఈశ్వరుడు కూడా ఉన్నాడు కదండి. కాబట్టి ఆవిడ అటువంటి స్వరూపాలను, ఆ భర్త స్వరూపాలలో ఆనందాన్ని కలిగించుకునేటటువంటి తల్లి. రమ రాకేందువదన రతిరూప రతిప్రియ రక్షాకరి రాక్షసగ్ని రామ రమణలంపట.
కాబట్టి ఈరోజు 72 శ్లోకాల దాకా నేర్చుకున్నాము. మీరు నిన్న చెప్పినట్టుగా మళ్ళీ మీరు అవి చదువుకుంటూ ఉండండి. రోజు అవి మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉంటే మీకు చక్కగా ఎలా చదవాలి అనేది బాగా వస్తుంది. మీరు ఇంకొకళ్ళకి చెప్పడానికి వీలుగాను ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఎవరికైనా కావాలంటే గ్రూపుల్లోనూ అవి ఇవి పెట్టారనుకోండి, వాళ్ళు కూడా సవ్యంగా చక్కగా చదివి అందరూ ఒకే నామాన్ని ఒకేసారి ఒకేలాగా ఆపడం, ఒకేలాగా పలకడం చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ తల్లి సంతోషించి మనకి మన కోరికలను తీర్చడానికి ఆవిడ సిద్ధపడుతుంది. కాబట్టి రేపటి రోజున ఇంకొన్ని నామాలు, ఇంకొన్ని శ్లోకాలు, ఆ నామాలు ఎలా చదవాలి, ఎన్నున్నాయి, వాటి అర్థాలు తెలుసుకుందాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః.